హలో అందరికీ. నేను మీ రాధిక. వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, నేనిప్పుడొచ్చేసి అంట్లు కడగడానికి ప్రిపేర్ అయిపోతున్నా. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడొచ్చేసి 4:45 అయిందనమాట. ఇంకా పాప లేచేలోపు పని మొత్తం మాక్సిమం కంప్లీట్ చేసుకుంటా నేను. ఇంకేం బ్యాలెన్స్ ఉంచుకోను. బ్యాలెన్స్ ఉంటే ఏంటంటే పాపని పట్టుకోవడం కష్టమైపోతుందనమాట ఇప్పుడు. సో, మా హస్బెండ్ ఆఫీస్‌కెళ్ళాక, అశోక్ ఆఫీస్‌కెళ్ళిపోయాక కొంచెం కష్టం అనిపిస్తది. ఉన్నంతసేపు ఏమనిపిచ్చదు గానీ ఇంకా వెళ్తే మాత్రం కొంచెం కష్టమే అనిపిస్తది. ఇంక తప్పదు. వన్స్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు పిల్లల్ని కనాలి, పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక 2 ఇయర్స్ అబ్జర్వ్ చేయండి. అసలు పిల్లల్ని కన్నవాళ్ళు ఎలా ఉన్నారా? అనుకోకుండా ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా గానీ మినిమమ్ అబ్జర్వ్ చేయండి. పిల్లల్ని కన్నవాళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు, ఏంటి అని చెప్పి. ఎందుకంటే పిల్లల్ని కన్నాక సారీ కొంచెం కొంచెం గొడవలయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే మెయిన్ వర్క్ టెన్షన్. ఈ వర్క్ చేసుకోలేక, ఇంట్లో పని చేయలేక, పిల్లల్ని మేనేజ్ చేయలేక, మెయిన్ ఎక్కువ స్లీప్ ఉండదు కదా! సో, అందుకు మేనేజ్ చేసుకోవటం అర్థమైపోతే ఏం అనిపించదు. సో, ఇక్కడైతే వైజాగ్‌లో బాగా వర్షాలు పడుతున్నాయి అన్నమాట. నిన్నటి నుంచి నిన్న నైట్ నుంచి వర్షం పడుతుంది. ఇప్పుడైతే పోయింది. సో, ఇప్పుడైతే తగ్గిపోయిందన్నమాట వర్షం అనేది. అండ్ 3-4 డేస్ వర్షం చెప్తున్నారు. మరి ఎలా ఉండదో ఏంటి సిచ్యువేషన్ చూడాలి. అంటే వర్షం అంటే నార్మల్ వర్షమే. ఇంక ఈ 4 డేస్ కనుక వర్షాలు బాగా పడినాయంటే ఇంక ఎండలు ఇంకా ఫుల్ అవుతాయేమో. ఇప్పటికైతే కొంచెం పర్లేదు. నేనేమనుకున్నానంటే ఎండలు బాగుంటే మేము ఉండేది కూడా 5th ఫ్లోర్ అనమాట. సో, ఎలా ఉంటుందా ఏంటా సిచ్యువేషన్ అనుకున్నాను కానీ లేదు, పర్లేదు, బాగానే ఉంది. అంతా ఏం అనిపించట్లేదు. ఆఫ్టర్నూన్ ఏసీ వేసుకుంటాం, మార్నింగ్ ఏసీ వేసుకోమన్నమాట. సో, అలా ఉందన్నమాట ఇప్పుడు వచ్చే సిచ్యువేషన్. ఇంకా కొంచెం వర్షం పడితే కానీ ఇంకా బాగా ఎండలు మొదలవు. సో, అది ఇక్కడ వచ్చేసి నేనైతే బౌల్స్ అనేవి క్లీన్ చేసుకుంటున్నా, అంట్లు కడుగుతున్నా. అంట్లు అనేది ఎంత పెద్ద టాస్క్ తెలుసా? కొంతమంది ఏంటంటే మార్నింగ్ పర్సన్స్ ఉంటారు, కొంతమంది ఏంటంటే నైట్ పర్సన్స్ ఉంటారు అనమాట. నైట్ అన్ని క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటారు. సో, నేను నైట్ పర్సన్ కాదనమాట. నైట్ ఎంత బ్యాటరీ లో అయిపోయింది అంటే నాకు అంత బ్యాటరీ లో అయిపోయింది. నేను జస్ట్ మార్నింగ్ పర్సన్ని. మార్నింగ్ లేచి హ్యాపీగా చేసుకుంటాను అనమాట. ఎంత పనున్నా ఏం పనున్నా ఇంక మార్నింగ్ చేసేసుకుంటా. కొంతమంది అంటే గ్యాస్ స్టవ్స్ అన్ని నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటారు. జస్ట్ ఇంక రావడంతో బ్రేక్ఫాస్ట్ చేసుకునేలాగా. నేను అస్సలు అలా చేయలేను కూడా. ఓపిక కూడా ఉండదు ఇంక మనకి. ఎందుకు అనంటే పిల్లలు ఇంకా దాంతో మనకి సరిపోయింది అనమాట. మాక్సిమం ఇంకా పిల్లలు ఉంటారు, ఆ పనులే సరిపోతాయి. సో, అందుకని చెప్పి నేను అసలు అలా చేయను. మాక్సిమం నైటే క్లీన్ చేసేసుకొని ఎర్లీ మార్నింగే క్లీన్ చేసుకుంటాను అనమాట. లెగుస్తా కావాలంటే మార్నింగ్ 5:30 అలా అయినా లెగుస్తాను కానీ 4కైనా లేవగలుగుతాను కానీ నైట్ అంటే ఇంకా అసలు చేయలేను నేను పని. సో, అందుకని మార్నింగే లేచి చిన్నగా అన్ని పనులు చేసేసుకుంటా. వీళ్ళు ఉన్నంతసేపు నాకేం ఇబ్బంది అనిపించదు అనమాట. అశోక్ ఉన్నంతసేపు నాకు అసలు ఇబ్బంది అన్నట్టు అనిపించదు. ఇంకా తాతయ్య ఉంటారు కదా, సో ఎలాగో మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. అంత భరించలేను అన్నంత సిచ్యువేషన్ అయితే ఏముండదు. ఇంకా ఒకవేళ నైట్ నిద్ర వచ్చిందంటే ఇంకా వదిలేసి అంతే నిద్రపోతాను అనమాట. ఇంకా చూసుకుంటారు, అశోక్ చూసుకుంటారు. సో, దానికైతే నో ప్రాబ్లం. మీరేం చేస్తారు అసలు ఎర్లీ మార్నింగ్స్ లేవంగా? మీరేం చేస్తారో కామెంట్ చేయండి. మార్నింగ్ లేచిన వెంటనే ఎట్ ద సేమ్ టైం మీరు మార్నింగ్ పర్సనా, నైట్ పర్సనా అనేది కూడా కామెంట్ చేయండి. సో, నేను ఇందాక చెప్పాను కదా, పిల్లల్ని కనే ముందు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అనుకోకుండా వచ్చేసినా కానీ, ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ మీరేం చేస్తారంటే అసలు పిల్లలు పుట్టిన వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు టైంని, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇద్దరం ఎలా మేనేజ్ చేసుకోవాలి, లేకపోతే సింగిల్గా నేను ఒక్కదాన్నే ఎలా మేనేజ్ చేయగలగాలి అని చెప్పి. ఇప్పుడు బేబీస్కి ఏదో యాప్ కూడా చెప్తున్నారు, బేబీ ఎందుకు ఏడుస్తుంది సంథింగ్. సి బేబీ ఎందుకు ఏడుస్తుంది ఏంటి అని చెప్పి మనకే అర్థం కానప్పుడు ఈ యాప్కి ఎలా అర్థం అవుతుంది? అది ఎంతవరకు కరెక్ట్? నాకు అసలు అది అర్థమే కాదనమాట. నాకు తెలిసినంత బేబీ ఎక్కువగా 2 రోజుకి ఒకసారి మాక్సిమం ఫుడ్కి ఏడుస్తారు ఎవరైనా సరే. 2-3 పెద్ద అయ్యకపోతే 3 అవర్స్కి ఒకసారి ఏడుస్తారు. లేదు అని అంటే బాగా కడుపులో నొప్పి వచ్చినా, నోస్ బ్లాక్ అయినా ఏడుస్తారు. పిల్లలు ఎక్కువగా డైలీ అదే పనిగా ఏడుస్తూ ఉంటే మేబీ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని అర్థం. దానికి కూడా యాప్ యూజ్ చేసి ప్రమోట్ చేస్తున్నారంటే పిల్లల్ని అసలు అది కూడా పిల్లల్ని కన్న వాళ్ళే చేస్తారనమాట. ఇంకా బేసిక్గా వాళ్ళని ఏమనాలో కూడా తెలియదు మనకి. వాళ్ళు ఏంటంటే ఏదైనా ప్రమోషనే. నువ్వు ఏదైనా చేయగాక అది ప్రమోషనే అనమాట. అసలు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తారో కూడా తెలీదు. ఎంతమంది జనంలో నుంచి వేస్ట్ ఫెలోస్ ఉన్నారు తెలుసా? ఎంతమంది దొంగలు ఉన్నారు జనంలో నుంచి. చూడండి, కోట్లు కొట్టేసిన వాళ్ళు కూడా
చాలా మంది మొన్న మనం చూసాం ఎన్ని కోట్లు కొట్టేసారు ఎంత బయటపడింది అని చెప్పి. లేడీస్ లో ఏంటంటే బెట్టింగ్ యాప్స్ చేయకపోయినా వీళ్ళు ఎన్ని చెత్త ప్రమోషన్ చేస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని, జాతకాలని. ఎట్ ద సేమ్ టైం అదే చెప్పటల్లా మదర్ అయితే ఈ యాప్ తీసుకోండి ఆ యాప్ తీసుకోండి అని చెప్పి, అట్ ద సేమ్ టైమ్ స్కిన్ కేర్ అని చెప్పి ఇలాంటి చెత్త లేడీస్ కూడా చాలా ప్రమోట్ చేస్తారు. ఇంకా క్లోతింగ్ జ్యువెలరీ అంటారా, అది వేరు అసలు. క్లోతింగ్ జ్యువెలరీ అనేది ఏంటంటే అసలు నాకు అది కూడా నచ్చదు. ఆ ప్రమోషన్స్ కూడా, క్లోతింగ్ జ్యువెలరీ ప్రమోషన్స్ కూడా నాకు అసలు నచ్చవు. కాకపోతే ఏంటి అని అంటే ఇంకా ఈ మనీ సంపాదించుకోవడానికి ఎవరైనా వస్తారు. సో కాబట్టి ఇక తప్పదు. నాకేంటంటే ఆ జ్యువెలరీ ఇన్ని ప్రమోషన్స్ కూడా అసలు నచ్చవు. సో మీరు అనుకోవచ్చు అంటే నా వీడియోస్ ఎవరు అనుకోరులేండి, నా వీడియోస్ ఎవరు చూడరులే అనుకోవచ్చు రేపు మీరు చేయరా అని చెప్పి. సో నాకు అసలు నచ్చదు, నేను అసలు చేయాలని కూడా అనుకోను, నాకు అసలు రావులేండి, అది వేరే విషయం. కానీ ప్రతిరోజు జ్యువెలరీ కొనుక్కోండి, ప్రతిరోజు బట్టలు కొనుక్కోండి. రోజు ఏం అవసరం బట్టలు కొనుక్కోవడానికి? లేదు మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారా, ఓకే మీ బట్టలే మీరు అమ్ముకోవడానికి చూపిస్తున్నారు అనుకోవచ్చు. అలా కూడా కాదు, బిజినెస్ కూడా కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఒక్కోసారి ఆన్లైన్లో చాలా తక్కువ అనుకుంటాం, కానీ అదే వెతుక్కొని తీసుకుంటే ఆఫ్లైన్లో ఇంకా తక్కువకి వస్తాయి. ఆన్లైన్లోనే ₹1 ఎక్కువ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనం చూసి తీసుకుంటాము. ఆన్లైన్లో ఎలా వచ్చిద్దో ఏంటో వాళ్ళు నో రిటర్న్ ఆప్షన్ అని చెప్తారు, అన్నీ చెప్తూ ఉంటారు కదా. సో కాబట్టి ఆ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు తీసుకోండి ఏం తీసుకున్నా కానీ. మళ్ళీ కొంతమంది మోసం చేసే పేజెస్ కూడా ఉంటాయి, మనం చెప్పలేము ఎలా ఉంటారు ఏంటి అని. కొన్ని అంటే 80% బాగుంటే 20% స్క్రాప్ ఎక్కడైనా ఉంటుంది, అందులో నో డౌట్ అనమాట. సో అది చూసి మీరు తీసుకోండి ఎప్పుడైనా సరే. చాలా మంది ఎలా చెప్తారంటే, నేను చూస్తూ ఉంటాను కదా, ఇంత బడ్జెట్కి అసలు ఎక్కడ దొరకదు అది ఇది అని చెప్తారు. అసలు ఆ బడ్జెట్ ఎంత అంటే 5,000 6,000 చెప్తారనమాట. ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి ఓ డ్రెస్ మీద 5,000 6,000 స్పెండ్ చేయాలంటే అసలు ఎంత కష్టం ఏంటో అసలు. అసలు ఎంత ప్రమోషన్స్ చేస్తారంటే, జ్యువెలరీ కూడా పిచ్చి జ్యువెలరీ రోజు అవసరమా చెప్పండి? ఏదో సమయమో సందర్భము వచ్చింది, ఫంక్షన్ వచ్చింది అంటే ఓకే ఫైన్. అట్లా కూడా అసలు మేము పలానా చోట కొనుక్కోండి మీరు తీసుకోండి, నా పేరు చెప్తే ఆఫర్ ఇస్తారనో ఏదో ఒకటి చెప్తారు, ఆ కూపన్ కోడ్లు ఇస్తారు ఆఫర్ ఇస్తారు అనగానే మనకు అవే గుర్తుండిపోతాయి అనమాట. ఏంటో పిచ్చి జనాలు ఎట్లా మోసపోతారు, ఎందుకు మోసపోతారో కూడా తెలియదు నాకైతే మాత్రం. నేను కూడా మోసపోతాను, అందులో డౌట్ ఏం లేదు. నేను ఇప్పుడు నాకు స్కిన్ కేర్ అంటే ఎవరికి ఏది ఇష్టమైతే అందులో మోసపోతారండి ఖచ్చితంగా. ఇప్పుడు నాకు స్కిన్ కేర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను ఇన్ని చెప్పినా కానీ నా స్కిన్కి ఏదో ఒకటి యూజ్ చేస్తూనే ఉంటా. ఎడిక్ట్ అయిపోయాను అనమాట, నేను అనే ఒక పర్సన్ని ఎడిక్ట్ అయిపోయాను దానికి. అదే ఒకవేళ మీరు అలవాటు పడలేదు అని అంటే హ్యాపీగా మాయిశ్చరైజర్, ఏదో ఒక మాయిశ్చరైజర్, ఏదో ఒక సన్ స్క్రీన్ తోటి సరిపోయిద్ది. ఒకవేళ మీకు అసలు ఎలాంటి ఎడిక్షన్ లేకపోతే స్కిన్ కేర్ మీద ఒక ₹1,000 ఇన్వెస్ట్ చేస్తే మాయిశ్చరైజర్ వచ్చింది, అది 5 to 6 months వచ్చేసిద్ది. ఒక ₹500 ఇన్వెస్ట్ చేస్తే ఎందులో సన్ స్క్రీన్ ఇన్వెస్ట్ చేస్తారంటే ఒక మంచి సన్ స్క్రీన్ వచ్చింది, ఒక 20 to 25 days వచ్చేసిద్దేమో. మనం జాగ్రత్తగా వాడినా కూడా రాదు, అది వేరే విషయం. ఒక 20 days 25 days వచ్చిద్దేమో సన్ స్క్రీన్ అంతే. అది కూడా ఏంటి వాళ్ళు చెప్పిన 3 fingers కాదు 2 fingers అయితేనే అనమాట. సో అలా వచ్చేసిద్ది. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తాను, ఏం కుక్ చేస్తాను అవన్నీ కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో, కంటిన్యూ చేస్తాను అనమాట. ఈరోజు మాత్రం కంపల్సరీగా నచ్చితే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్షం బాగా పడుతుంది ఇక్కడ మాత్రం, భలే ఉంది వెదర్, అసలు మామూలుగా లేదు. ఎంత క్లౌడ్స్, అసలు భలే ఉంది వెదర్. చూడండి అక్కడ డాగ్స్ కూడా బాగా అరుస్తుంది. ఇదంతా గార్డెన్ అనమాట, అంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్, మొత్తం కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఏదో ఉంటుంది ఇక్కడ. సో చూడండి ఎలా ఉంది, ఇదంతా కూడా బాగుంటుంది. మా కిటికీలోని చూస్తుంటే ఇలా బయటికి, అలాగే కిందనే ఉంటుంది అనమాట డ్రైనేజ్ కూడా. స్మెల్ దారుణంగా వచ్చింది ఇలా వర్షం పడినప్పుడు. సో ఇక్కడ వచ్చేసి నేను కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి ఎందుకంటే పూరీలోకి నేను జస్ట్ ఆనియన్ కర్రీ మాత్రమే చేస్తాను పూరీలోకి, ఇంకా ఆలు సో ఇలాంటివి ఏమి మిక్స్ చేయను అనమాట. నార్మల్గా పూరీ కర్రీ చేసుకుంటా, ఆనియన్స్ వేస్ట్ చేసుకుంటా అనమాట. సో ఇక్కడ వచ్చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను దోసకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి నేను ఎర్లీ మార్నింగే ప్రిపేర్ చేసుకుంటా. ఎందుకు అనంటే
ఏమో మళ్ళీ పాప వచ్చేస్తుంది కదా దగ్గరికి. ఆ టైంలో ఏంటంటే ఇది గ్యాస్ కట్ అనేది చాలా చిన్నగా ఉంది. సో గ్యాస్ స్టవ్ బర్నర్స్ అనేవి పాపకు అందుతూ ఉన్నాయి అనమాట. ఈ బర్నర్స్ అనేవి బర్నర్స్ ఉంటాయి కదా స్టవ్ ఆన్ చేసుకునే బర్నర్స్. సో ఇవనేవి అందుతూ ఉన్నాయి అనమాట పాపకి. ఇంకా ఎందుకు వచ్చిన గొడవ, మనం కూడా ముందే ప్రిపేర్ చేసుకుంటే పోయిద్ది కదా అని చెప్పి చేసేసుకున్నా. అది కాక నేను నిన్న వీడియో తీయలేదు కానీ ఎందుకంటే మేబీ పేరెంట్స్ కూడా చూస్తారు కదా, కొంచెం భయపడే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పి అనుకోకుండా ఏమైందంటే నాకు ప్రెషర్ కుక్కర్ బ్లాస్ట్ అయింది అనమాట. అంటే ఏం కాలేదు, జస్ట్ అది కింద పడిపోయి శుభ్రంగా పాడైపోయింది. సో ఇంకా తీసేసాను అనమాట. కుక్కర్ కొత్తది తీసుకోవాలి. ఇంక ఈసారి నుంచి తీసుకునేటప్పుడు ఏంటంటే ₹1 పోయిన స్టీల్ కుక్కర్స్ తీసుకుందాంలే. ఏంటంటే మొన్నటిదాకా నాకు అవసరం లేదు ఉన్న ఈ జలంసిర్ కుక్కర్స్. సో అందుకే అవే యూజ్ చేసుకున్నాను. సో ఇంక ఇప్పుడు లేవు కాబట్టి ఇక తప్పదు. కుక్కర్ ఎలా కొత్తది కొనుక్కోవాలనుకుంటున్నాను కాబట్టి ఇంటి దగ్గరే ఉన్నట్టయితే అమ్మ దగ్గర కొత్త కుక్కర్ కూడా ఉందంటే ఇస్తాను. మొన్నే వెళ్ళినప్పుడు చెప్పింది కొత్త కుక్కర్ ఉందిరా తీసుకెళ్ళని చెప్పి. ఇంకా ఎందుకులే మళ్ళీ అటు ఇటు మారేటప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను తెచ్చుకోలేదు. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి అవసరం వచ్చేసింది. కానీ ఇంక ఇప్పుడు నేను ఎప్పుడో డిసైడ్ అయ్యాను అనమాట, ఈసారి పోతే ఒక్కొక్కటిగా చిన్న చిన్నవి కొనుక్కుందాంలే. స్టీల్వి ఎలాగూ జలంసీర్ వాడొద్దు అంటున్నారు, మేబీ అంటున్నారని తీసుకుంటున్నాను. అలాగని నాకు వీటి వల్ల హామ్ జరిగిద్దా? ఎందుకంటే మన పేరెంట్స్ అందరూ 70-80 ఇయర్స్ వరకు ఇందులోనే తిని బతికారు. ఇంకా ఇప్పుడు ఏంటో ఇంకా 80 ఇయర్స్ కంటే ఏం బతుకుతాను చెప్పండి. హ్యాపీ లైఫ్ 80 ఇయర్స్ దాకా ఎటువంటి కష్టం భగవంతుడు మనకి ఇవ్వకపోతే హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేసినట్టే. ఇంకా ఇక తప్పదు అనుకున్న క్షణాల్లోనే తీసుకుంటున్నాను. లేకపోతే నేను కూడా అసలు తీసుకోను అనమాట వీటితోటే. ఇంక ఇప్పుడల్లా ఇవి కూడా మార్చను. ఇంక ఎప్పుడో ఇంక ఇవి పోయాయి, మేము న్యూ హౌస్ తీసుకొని. సో అలాంటప్పుడు మాత్రమే మార్చడానికి ట్రై చేస్తాను, అంతకు మించి అయితే మార్చను. కుక్కర్ అంటే పోయింది కాబట్టి ఇక తప్పదు. సో ఇక్కడ వచ్చేసి నేను జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సో ఇవి నేను ఆల్రెడీ చూపించాను, క్యూబ్స్ తోటి ప్రిపేర్ చేస్తారు కదా. సో అవే బీట్రూట్ తోటి ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఆల్రెడీ పూరికి కూడా కలిపి పెట్టేసుకున్నాను పిండి అనేది. ఇంకా పూరి చేసుకోవడం. అది కాక బాగా వర్షం పడుతుంది బయట. పర్లేదు మంచిగానే పడుతుంది అనమాట. సమ్మర్లో ఇంత వర్షం అనేది కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇంకా సర్లే వర్షం పడుతుంది కదా, కొంచెం వేడిగా పూరి అయితే బాగుంటుంది అని చెప్పి నేను మార్నింగ్ టిఫిన్ చేయను. అదేంటో నాకు తెలియదు కానీ మార్నింగ్ చేయకుండా ఎంతసేపు అయినా ఉండగలుగుతాను కానీ నైట్ తినకుండా అస్సలు ఉండలేను నేను. అదేంటో అసలు అర్థం కావట్లేదు. 6కైనా తింటాను, అలాంటిది రాత్రి కొంచెం బాగా లేట్ అయిపోయింది అనమాట. మాక్సిమం 6 to 7 కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఒకవేళ తినాలి అనుకుంటే మాత్రం. తినకూడదు అనుకుంటే లైక్ 8:30, 9 అప్పుడు ఫ్రూట్స్ తిని పడుకుంటా అంతే. ఇవి వచ్చేసి జ్యూస్ అనమాట. నేను నార్మల్గా వీటిని క్యూబ్స్ లాగా ప్రిపేర్ చేసుకొని డైలీ 3 యూజ్ చేసుకుంటున్నాను. ఇంకా అయిపోయింది. నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేది కూడా ఒక సపరేట్ వీడియోలో కంపల్సరీగా నేను మీతో షేర్ చేస్తాను. ఇది ఎంత యూజ్ అయ్యింది అనేది నాకేం తెలియదు. నేను ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి యూజ్ చేస్తున్నాను కదా. అట్లీస్ట్ 2 to 3 months అయినా యూజ్ చేయాలి. హోమ్ రెమెడీస్ ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్ 2 to 3 months అయినా యూజ్ చేశాక ఎంతో కొంత రిజల్ట్స్ తెలిసిద్ది. అంతేగాని వెంటనే రిజల్ట్స్ ఏం తెలియదు. అట్ ద సేమ్ టైం స్కిన్ కేర్ అయినా అంతే, 1 month అయినా యూజ్ చేయాలి. ఇంకా వీళ్ళేంట్రా అంటే ప్రమోషన్స్ కోసం రోజుకు ఒక ప్రోడక్ట్ని మేము యూజ్ చేస్తున్నాం, చాలా బాగుందని చెప్తారు. ఇంకా అదంతా వేస్ట్ లేండి. ఆ స్క్రాప్ గురించి మాట్లాడుకోవడమే చాలా బెస్ట్ మనకి. ఒకవేళ మాట్లాడుకున్నా కానీ మన పేజెస్ మీద స్ట్రైక్ వేసే ఛాన్సెస్ ఉంటుంది. మనం పడిన కష్టం అంతా బుడిదలో పోసిన పన్నీరే అనమాట. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు అసలు పట్టించుకోవడం కూడా మానేసాను. అట్ ద సేమ్ టైం మనం నిజాలు చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు. అబద్ధమైన రంగుల ప్రపంచంలో ఎంత అందంగా మనుషులు బతుకుతారు కానీ నిజంలో ఒక 10 నిమిషాలు కూడా బతకలేరు ఎవరైనా సరే. ఇది చెప్తున్నా నేనైనా మేబీ అంతేనేమో, నేను చెప్పలేను కూడా ఆ విషయాన్ని, ఎందుకంటే నేనే స్కిన్ కేర్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటా. సో ఇప్పుడు వచ్చేసి కర్రీ ప్రిపేర్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం పూరీ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. ఇక పూరీ చేసుకోవడమే బ్యాలెన్స్ అనమాట. ఇక బేబీ బట్టలు అనేవి నానబెట్టేసి వచ్చాను, ఇక వాష్ చేసేయాలి వాటిని. నేను బేబీ లిక్విడే యూజ్ చేస్తాను. ఎప్పటి నుంచో తను పుట్టినప్పటి నుంచి డే 1 నుంచి కూడా నేను బేబీ లిక్విడ్లోనే పెట్టుకొని ఉతుక్కునేది అనమాట. ఇంటి పక్కన ఆకు ఉండేది కదా లక్ష్మి అక్క, నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ అక్క చెప్పింది అనమాట, బేబీ లిక్విడ్లో పెట్టుకొని ఉతుక్కోరా చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తాయి అని చెప్పి. మనకి ఫ్రూట్స్ తిన్నప్పుడు పిల్లలకి పడితే ఎట్లా అంటే లైక్ గట్టిగా అట్టల్లాగా, మన ఓల్డ్ డేస్లో చెప్పాలంటే రొట్టెల్లాగా అవుతాయి కదా బట్టలు, ఫ్రూట్స్ పడ్డా ఇంకోటి పడ్డా. సో ఈ బేబీ లిక్విడ్తో ఉతుక్కుంటే ఏంటంటే అలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట, మ్యాక్సిమం పోతాయి. అలా రొట్టెల్లాగా ఉండటం, గట్టిగా క్లాత్ అవ్వటం కూడా అలా ఏం జరగలేదు అనమాట. నాకు ఇంతవరకు జరగలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూజ్ చేయండి, లేకపోతే అసలు అవసరం కూడా లేదు. ఏంటంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, అందుకే యూజ్ చేస్తాను అనమాట. నేను డే 1 నుంచి కూడా బేబీకి లిక్విడే యూజ్ చేసుకునేదాన్ని, సపరేట్గా చేతితోటే ఉతుక్కునేదాన్ని అనమాట బేబీవి. అండ్ నేను ఏబీసీ జ్యూస్ ఒకటి చూపిస్తాను కంపల్సరీగా సపరేట్గా వీడియోలు. ఇప్పుడు కొంచెం బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇది, ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, నేను ఎలా స్టోర్ చేసుకుంటున్నాను. సో అదంతా కూడా కంపల్సరీగా మీకు ఒక వీడియోలో 2 daysలో అయిపోతాయి నాకు కూడా.
సో అప్పుడు కంపల్సరీగా షేర్ చేస్తాను. ఇంకా వెళ్ళి బేబీ క్లోత్స్ అనేవి ఉతికేసేయాలన్నమాట. పూరీ కర్రీ అయ్యేలోపు నేను ఎట్లా డివైడ్ చేసుకుంటున్నాను అంటే బేబీ క్లోత్ ఒకరోజు ఉతుకుతాను అనమాట. ఇంకొక 1 డే ఏమో ఫ్లోర్ మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఇంట్లో బండలు తుడుచుకోవటం అదంతా కూడా ఆల్టర్నేటివ్ డేస్ అనమాట. ఎప్పటికప్పుడు కసువు చెమ్ముకున్నా కానీ ఆల్టర్నేట్ డేస్లో బట్టలు ఉతుక్కొని ఆల్టర్నేట్ డేస్లో బండలు తుడుచుకుంటా. ఒకరోజు బట్టలు ఒకరోజు బండలు చేసుకుంటాను అనమాట. అలా చేసుకుంటే అంటే మనకు పని సింపుల్గా ఉంటుంది. రోజు బండలు తొడవాల్సిన అవసరం లేదు. మనకేంటంటే పొలానికి వెళ్ళి వచ్చేవాళ్ళు లైక్ ఇలా ఎవరు ఉండరు కాబట్టి మట్టిగా కూడా ఏమి ఉండవు అనమాట. నీట్గా కసువు చెమ్ముకుంటాను. ఫ్లోర్ క్లీన్ చేసుకున్న రోజు మాత్రం మంచిగా లిక్విడ్స్ అన్ని వేసి నేమ్ ఆయిల్ ఇంకొకటి ఉంటుంది కదా లైజాల్ అవన్నీ వేసి నీట్గా క్లీన్ చేస్తాను. నాకు ఇంక ఇవే తెలుసు ఫ్లోర్ క్లీనర్స్ అయితే నేను ఎప్పుడు అవే తెస్తాను అనమాట. అవే యూజ్ చేస్తాను కూడా. ఎక్కువ నీమ్ ఆయిల్ యూజ్ చేస్తాను. కొంచెం స్మెల్ కూడా వేపాకులా అలా వస్తుంది, బాగానే ఉంటుంది అనమాట. సో అది వచ్చేసి సో అందుకని నేను ఎప్పుడు అదే యూజ్ చేస్తున్నా. అదేసి బాగా ఒక మూత నిండుగా వేసేసి డెటాల్ కావాలంటే ఇంకంతే ఆ 2 వేసి తుడిచేసేస్తా. ఫ్లోర్ అంతా కూడా చాలా బాగుంటుంది. 2 days డే బై డే తుడుచుకుంటాను కదా, నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అది ఇవాళ వచ్చేసి క్లోతింగ్ బట్టలు మొత్తం శుభ్రంగా వాష్ చేసేసేయాలి. వాష్ చేస్తే ఇంకా పని అయిపోయినట్టే. కర్రీ కూడా ఆల్రెడీ ఉడుకుతుంది కదా, ఇబ్బంది ఏమి ఉండదు. నేను మధ్యాహ్నానికి కర్రీ ప్రిపేర్ చేసుకుంటా. ఎందుకంటే మధ్యాహ్నం ఒక్కపటికే తింటాం. నైట్ ఏంటంటే ఏదో ఒక టిఫిన్ చేయడానికి మాక్సిమం ప్రిఫర్ చేస్తాను అనమాట. చపాతీ, దోశ ఏదో ఒకటి, ఏదైనా ఓకే టిఫిన్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. మీరేం చేస్తారు కూడా కామెంట్ చేయండి. సో ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను అనమాట. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ గైస్.